ఏపీ శాసన మండలిలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. పోర్ట్లపై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడారు. మాధవరావు మాట్లాడుతూ ఉండగా మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి జోక్యం చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. అయితే అధికార పార్టీ నేతలు పదే పదే అడ్డు తగులుతున్నారంటూ బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా అడ్డు తగలొద్దన్నారు మండలి చైర్మన్. నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ అక్వైర్ చేసి దానికి 3,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని 1,600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష. అది అయ్యింది కాబట్టి మాకు ఇండోసోల్ వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మాధవ్ గారు ఉండండి. అధ్యక్ష, రామాయపట్నంలో పోర్టు 18లో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయల లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే తరివేసింది వీళ్ళు కదా. వీళ్ళ వల్ల లూలు ఏంటంటే పరిశ్రమ తరలిపోలేదా? మన రాష్ట్రంలో పుట్టిన అమర్రాజా పరిశ్రమ తరలిపోలేదా? వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. చెప్పండి ఏటు ఎవరు తీసుకున్నారు ఈ రోజున? మీ సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదేనండి, మీ వల్ల పరిశ్రమలు తరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను. సిగ్గు లేకుండా కందుకూరు పందులు పెట్టినటువంటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ తరలిపోయిన కారణం మీరు కదా. ఆ రోజు పోర్టును రద్దు చేసిన మీరు కదా. మీ అన్యాయాలకు అప్పగించుకొని మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టామని చెప్పి చెప్పుకోవడం నిస్సిగ్గుతరంగా మాట్లాడతారు అధ్యక్ష. ఇది చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష సభకే. ఎల్ఓపి గారు అధ్యక్ష, ఇది గవర్నర్ గారి ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. ముందు ఇద్దరు సభ్యులు అట్నుంచి మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్నవి ఏమైనా ఉంటే దాన్ని అన్నది కానీ ఇళ్ళకి ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలో ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడైనా అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం. లేదు ఎవరో మధ్యలో అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ముగ్గురు మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణం అవ్వాలని అది ప్రజలకు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇలాగైతే మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు దయచేసి సభను సక్రమంగా బాధ్యత ప్రభుత్వాన్ని. అది కూడా జ్ఞానం ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి. మీరే నిమిషానికి ఇంటరప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. వినండి సభ ఉండండి. సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది. మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? అవి ఎలా ఉంటే ఇది మంచి పద్ధత? దయచేసి ఆలోచించండి, ఇది మంచి పద్ధత. ఇష్యూ బేసిక్గా మాట్లాడమండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మాట్లాడండి, ఎవరైనా మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. నా మంత్రులకే ఇస్తాం, మంత్రులకే ప్రివిలేజ్ ఉంటుంది. నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ అక్వైర్ చేసి దానికి 3,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని 1,600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు